షాద్ నగర్ లో ప్లాట్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ రోజు నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వినకుండా అయితే నిర్ణయం అస్సలు తీసుకోవద్దు. ఎందు గురించి నేను ఈ మాట అంటున్నానంటే, జనరల్ గా షాద్ నగర్ అని పేరు చెప్పి షాద్ నగర్ సరౌండింగ్ ఏరియాస్ లో ఒక 100 వెంచర్లు ఉన్నాయని అనుకోండి. 95 ప్రాజెక్ట్స్ షాద్ నగర్ సరౌండింగ్ ఏరియాస్ లో దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి. కానీ పేరు మటుకు షాద్ నగర్ అని చెప్తారు. వెరాజ్ 5% కేటగిరీయే షాద్ నగర్ కి ఆనుకొని షాద్ నగర్ కి దగ్గరలో లేదా షాద్ నగర్ టౌన్ లోనే ఉంటాయి. అలా షాద్ నగర్ టౌన్ మధ్యలో ఉన్న లేఅవుటే ప్రెసెంట్ నేనున్న లేఅవుట్. శ్రీ పద్మావతి ఎస్టేట్స్ వారు ప్రెసెంట్ చేస్తున్న మిడ్ టౌన్ ప్రాజెక్ట్. ఈ మిడ్ టౌన్ వెంచర్ బెంగళూరు హైవే NH44 నుంచి జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ వచ్చే రోడ్ వచ్చేసరికి 40 ఫీట్ల రోడ్డు. ముందరున్న కాలనీ పేరు అడ్వకేట్స్ కాలనీ అని అంటారు అనమాట. ఆ కాలనీలోంచే ఈ వెంచర్ లోపలికి వస్తాం. ఈ లేఅవుట్ కి ఇంకొక సూపర్ స్పెషాలిటీ ఏంటనంటే, ఇది రెడీ టు లివ్ ప్రాజెక్ట్. ఇమిడియట్ గా మీరు వచ్చి ఉండొచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రాజెక్ట్ కి ముందరున్నది ఒక అప్రోచ్ రోడ్ అయితే వెనకాల కూడా ఇంకొక రోడ్ ఉంది. అది వచ్చేసరికి 60 ఫీట్ రోడ్. ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో 100 ఎకర్స్ లో CSK విల్లాస్ అని చెప్పేసి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ 60-70% ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. ఇదొక స్పెషల్ హైలైట్ అయితే, ఈ వెంచర్ కి అదర్ 2 సైడ్స్ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అంటే ఈ మధ్యనే రీసెంట్ గా కొత్తగా ఫామ్ అవుతున్న కాలనీస్ అన్నమాట. సో 3 సైడ్స్ ఈ ప్రాజెక్ట్ కి రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఉండడం ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్. అందుకే రెడీ టు లివ్ అని చెప్తున్నాను. అయితే ఈ ముందరున్నదేమో బెంగళూరు హైవే నుంచి వచ్చే యాక్సెస్ అయితే, ఈ వెనకాల ఉన్న రోడ్ ఏంటనంటే మనకి షాద్ నగర్ టౌన్ లో కోర్ట్ ఉంటుంది. ఆ కోర్ట్ నుంచి వచ్చే రోడ్ అన్నమాట. టౌన్ లోంచి మీరు రావాలనుకుంటేనేమో ఈ బ్యాక్ సైడ్ రోడ్ నుంచి రావచ్చు. అది వచ్చేసరికి 60 ఫీట్ రోడ్, నాగులపల్లి రోడ్ అంటారు. హైవే నుంచి వస్తేనేమో ఇలా ముందర నుంచి రావచ్చు. అందుకనే ఈ యొక్క లేఅవుట్ కి ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి ఇచ్చారు. ఇక్కడ నుంచి షాద్ నగర్ బస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసరికి 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ యొక్క లొకేషన్ నుంచి మనకి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తర్వాత హాస్టల్స్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ నిమిషాల దూరంలోనే ఉన్నాయి. షాద్ నగర్ ఆర్గానిక్ గా గ్రో అవుతున్న లొకేషన్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందు గురించి ఈ మాట చెప్తానంటే, కంపారిటివ్లీ వేరే హైవేస్ తో పోలిస్తే ఈ హైవే లో ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. వేరే హైవేస్ లో రాబోతుంది అని చెప్తూ ఉంటాం. ఇది సెంట్రల్లీ బేస్డ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, షాద్ నగర్ నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలా తీసుకున్నా సరే, షాద్ నగర్ బేస్ నుంచి చూసుకుంటే ఒక 20-25 మినిట్స్ డ్రైవ్ లో వెళ్తే ORR ని కనెక్ట్ అయిపోవచ్చు, అలానే ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ అవ్వచ్చు. ప్రెసెంట్ ఉన్న ఫ్యూచర్ సిటీని కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ లో కనెక్ట్ అయిపోవచ్చు. ఈ యొక్క షాద్ నగర్ దాటి ముందుకు వెళ్తే బాలానగర్ ఇండస్ట్రియల్ కారిడార్, అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే పోలేపల్లి సెజ్, అది కూడా హార్డ్లీ ఒక ½ an hour డ్రైవ్. ఇటు పక్క వస్తే మనకి ఒక 15 నిమిషాల డ్రైవ్ లోనే షాద్ నగర్ టౌన్ నుంచి మనం ఎల్లకట్ట సెజ్, అక్కడే కదా మనకి అదాని డేటా సెంటర్ లాంటివి ఉన్నాయి. అది కాకుండా సేమ్ 15 మినిట్స్ డ్రైవ్ లోనే చందనవల్లి సెజ్ ని కూడా కనెక్ట్ అయిపోవచ్చు. ఈ అన్ని లొకేషన్స్ లో ఎంప్లాయ్మెంట్ ఎగ్జిస్టింగ్ లో ఉంది, ఫంక్షనింగ్ లో ఉంది. వీళ్ళంతా ఈ సరౌండింగ్ ఏరియాస్ లోనే ఇళ్ల కోసం చూస్తున్నారు. ఈ వెంచర్ వచ్చేసరికి శ్రీ పద్మావతి ఎస్టేట్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న మిడ్ టౌన్ మధ్యలో ఉంది. చుట్టూ ఇల్లులు ఉన్నాయి. 16.5 ఎకర్స్ లో డెవలప్ చేస్తున్న లేఅవుట్. HMDA అప్రూవ్డ్, TG RERA రిజిస్టర్డ్ లేఅవుట్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దాదాపుగా 182 ప్లాట్స్ వచ్చాయి. మినిమం ప్లాట్ సైజు 183-200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ వెంచర్ లో మాస్టర్ ప్లాన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఒకటి వెళ్తుంది. దానికి సంబంధించిన వర్క్ కూడా నడుస్తోంది. 100 ఫీట్ రోడ్ తో పాటు 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ కూడా వస్తున్నాయి. అండ్ డెవలప్మెంట్స్ ఇన్ జనరల్ అయితే అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. HMDA నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని చేయబోతున్నారు. అయితే వీళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న డౌట్ మనకొద్దు. ఎందుకంటే షాద్ నగర్ టౌన్ కి దగ్గరలో వీళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేసిన ఇంకొక లేఅవుట్ ఉంది. దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. స్టాండర్డ్ క్వాలిటీలోనే డెవలప్మెంట్స్ చేశారు. సేమ్ అదే విధమైన డెవలప్మెంట్స్ ఈ యొక్క వెంచర్ లో కూడా రాబోతున్నాయి. కంపెనీ ఒక 6 months లో డెవలప్మెంట్స్
అన్ని కంప్లీట్ చేస్తాము అని చెప్తుంది. ప్రీమియం కాలనీ కాబోతున్న మంచి లేఅవుట్, మిడ్ టౌన్ లేఅవుట్. నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని అవును కరెక్టే టాలీ అవుతున్నాయి అని అనుకుంటే గనక ఒక్కసారి టైం తీసుకొని మిడ్ టౌన్ వెంచర్ ని కూడా సైట్ విజిట్ చేయండి. మీరేమైనా సరే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సైట్ విజిట్ లాంటిది ఏమన్నా చేయాలి అనుకుంటే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారికి కాంటాక్ట్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయా టీవీ సైనింగ్ ఆఫ్.